హాయ్ ఫ్రెండ్స్, మన శ్రావణ మేఘాలు ఛానల్కు స్వాగతం. ఈరోజైతే నేను బ్రొకోలీ కర్రీ చూపించబోతున్నాను. బ్రొకోలీ నార్మల్గా టీవీలోనో లేకపోతే షెఫ్స్ వాడేది నేను చూశాను, కానీ కర్రీ అయితే ఇంతవరకు తినలేదండి. ఎలా ఉంటుందా అని ట్రై చేశాను. ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి, ప్లీజ్ ఏమనుకోవద్దండి. కానీ ప్రాసెస్ అయితే ఎగ్జాక్ట్గా చెప్తాను. ముందుగా నేను ఒక కుక్కర్లో ఆయిల్ వేసుకొని చెక్క లవంగా వేసుకున్నానండి. ఆ తర్వాత ఉల్లిపాయలను రెడ్గా అయితే ఫ్రై అవనిచ్చాను. ఇందులో టమాటాలు వాడాను, ఒక 3 టమాటాలు వేసాను. ఆ తర్వాత మన బ్రొకోలీని మన పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. దీంతోపాటు ఒక ఆలుగడ్డ, ఒక పొటాటో అయితే వేసాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుని ఉప్పు, కారం, పసుపు, ఇంకా ధనియాల పొడి. ఈ ధనియాల పొడిలో కూడా నేను చెక్క, లవంగ, అలాగే జీలకర్ర డ్రై రోస్ట్ చేసి ధనియాల పొడి పట్టి పెట్టుకుంటానండి. ఇది కంప్లీట్గా 1 స్పూన్ అయితే వేసాను. ఇక ఇవన్నీ వేసి కుక్కర్లో హై ఫ్లేమ్లో 2 విజిల్స్ పెట్టానండి. ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీర, ఇంకా పప్పుల పొడి. ఈ పప్పుల పొడిలో నేను వెల్లుల్లి ఇంకా పప్పులు మిక్సీ పట్టి పెట్టుకుంటానండి. ఇది జస్ట్ ఒక వారం రోజుల్లో నేను వాడేస్తాను. ఆ పొడి 1 స్పూన్ వేసాను అనమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ కర్రీ అయితే గుమగుమలాడిపోతుందండి. కారం కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను, ఒక 2 స్పూన్ల కారం వేసాను. సూపర్ టేస్టీగా అయితే ఉంది, అద్దిరిపోయింది. టేస్టే చూసారు కదా. ఇదే పొడి అయితే వేసాను. చపాతీలోకి ఈ కర్రీ ఎక్సలెంట్గా అయితే ఉంటుందండి. ప్లీజ్ అండి, మీరు కూడా ఇదే మెథడ్లో అయితే ట్రై చేయండి. రకరకాల గ్రేవీస్ ఇంకా కొత్త ఇంగ్రీడియంట్స్ వేసే బదులు ఇలా నార్మల్గా అయితే కర్రీ చేసుకొని తినండి. బ్రొకోలీ టేస్ట్ అనేది బాగుండదు అనుకున్నాను, కానీ చాలా చాలా బాగుందన్నమాట. మీరు కూడా ట్రై చేస్తారు కదా. అలాగే మన ఛానల్ శ్రావణ మేఘాలని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇక ఈ బ్రొకోలీ అనేది మనకు సండే పూట అయితే బాగా దొరుకుతుందండి మార్కెట్లో. సో వెంటనే తెచ్చేసుకోండి. క్యాలీఫ్లవర్లా ఉంటుంది టేస్ట్, అస్సలు అనుకోదండి. టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ పద్ధతిలో అయితే సింపుల్గా టేస్టీగా సూపర్గా అయితే ఉంటుంది. థ్యాంక్స్ అండి. మన వీడియోస్ అన్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.